హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ 16. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకి ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ అయితే వస్తుంది. సో ఈ ఎపిసోడ్లో మీరు వీక్లో ప్రతి వీడియో కింద అడిగిన క్వశ్చన్స్కి, అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో మరియు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తాను. సో ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ పిక్ చేశాను. మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్రతి వీడియో కింద ఆస్క్ టెక్ 24 అని టైప్ చేసి అడగచ్చు, లేదా మన ట్విట్టర్ పేజ్లో కూడా అడగచ్చు. సో మన సోషల్ మీడియా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ 16ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరో ముఖ్య విషయం, ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. దానివల్ల అయితే కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చింది. సో లైవ్ అయితే డిసేబుల్ అయ్యింది. సో అందుకే మన ఛానల్లో లైవ్ అయితే రావట్లేదు. సో మనం మరో ఛానల్లో అయితే లైవ్ చేస్తాను. ఒక 200 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఆ ఛానల్ ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, టెక్ టికెట్. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే పేటిఎం మెనీ అడుగుతున్నారు, అసస్ ఎంఐ A2 ఎంత ఉంటుంది? సో అసస్ ఎంఐ A2 లేదు, అసస్లో మీరు మ్యాక్స్ ప్రో M2 అడుగుతున్నట్టున్నారు. సో అసస్ మ్యాక్స్ ప్రో M2 మనకి డిసెంబర్లో ఇండియాలో అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సో దీని యొక్క ప్రైస్ అగ్రెసివ్గానే ఉండబోతుంది, అంటే 15,000 బిలోనే ఉంటుంది. మనం చూసాం జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మనకి బేస్ వేరియంట్ 11,000కి, 6GB వేరియంట్ 15,000లో వచ్చింది. సో దీని ప్రైస్ కూడా అగ్రెసివ్గానే ఉండబోతుంది. రియల్మీ మరియు షామీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఈ ప్రైస్ బ్రాకెట్లోనే మనకి మ్యాక్స్ ప్రో M2 కూడా రాబోతుంది. మ్యాక్స్ ప్రో M2 యొక్క బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ 11,000 to 12,000 మధ్య ఉంటుంది. టాప్ వేరియంట్ యొక్క ప్రైస్ 6GB ర్యామ్ వేరియంట్ యొక్క ప్రైస్ అయితే మనకి 15,000కి అటు ఇటుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అరికెట్ల నితిన్ రెడ్డి అడుగుతున్నారు, సజెస్ట్ మీ బెస్ట్ టెంపర్డ్ గ్లాస్ ఫర్ పోకో F1. సో నేనైతే ఆన్లైన్లో టెంపర్డ్ గ్లాస్ ఆర్డర్ చేశాను, అయినప్పటికీ నాకు టచ్ రెస్పాన్స్ అయితే అంత నచ్చలేదు. సో అందుకే లోకల్ షాప్లో అయితే 200 రూపీస్ ఏమో 5D గ్లాస్, కెమెరాకి కూడా ఇక్కడ కట్అవుట్స్ హోల్స్ ఉంటాయి. సో 200 తీసుకుని వేయించాను. పర్టికులర్గా టెంపర్డ్ గ్లాస్లో ఒక బ్రాండ్ అంటూ మంచిది ఏం లేదు. సో ఒక 600 ఆ రేంజ్లో అయితే నిల్కిన్లో దొరుకుతాయి, కానీ నేనైతే 5D గ్లాస్ లోకల్ షాప్ నుంచి వేపించాను. అండ్ బ్యాగ్ కూడా నేను హార్డ్ కేసు యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, 169 రూపీస్. చాలా బాగుంది, సైడ్స్ అంతా కూడా బాగా కవర్ అయ్యాయి. సో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి కుమార్ తుమ్మల అడుగుతున్నారు, బ్రో రెడ్మీ 6 Pro వర్సెస్ రియల్మీ 2 వీటిలో ఏది బెస్ట్ మొబైల్ ఇన్ ఆల్ కండిషన్స్? ప్లీజ్ చెప్పండి, టెక్ న్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సో రియల్మీ 2, రెడ్మీ 6లో ఏది బెస్ట్ అంటే రియల్మీ 2, ఎందుకంటే రియల్మీ 2 మనకి 3GB 32GB వేరియంట్ 9,000కి వస్తుంది. రెడ్మీ 6 Proలో మనకి 3GB 32GB వేరియంట్ 11,000కి వస్తుంది. అండ్ రెడ్మీ 6 Proలో ఓల్డ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది డ్యూయల్ వోల్టేజ్ని సపోర్ట్ చేయదు, కానీ మనకి రియల్మీ 2లో స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది డ్యూయల్ వోల్టేజ్ని సపోర్ట్ చేస్తుంది. కాకపోతే డిస్ప్లే అండ్ కెమెరా మాత్రం మనకి రెడ్మీ 6 Proలో బెటర్గా ఉంటాయి. సో మీ ప్రయారిటీ కెమెరా అండ్ డిస్ప్లే అయితే రెడ్మీ 6 Pro తీసుకోండి. అండ్ డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ 9,000లో 3GB 32GB ర్యామ్ వేరియంట్ కావాలనుకుంటే రియల్మీ 2 తీసుకోండి. సో రెడ్మీ 6 Pro తీసుకోవచ్చు, కాకపోతే మీకు 3GB 32GB వేరియంట్ మాత్రమే వస్తుంది 11,000కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సుమన్ కళ్యాణ్, రెడ్మీ నోట్ 6 Proలో ఫేస్ అన్లాక్ ఉందా అన్న? సో డెఫినెట్గా ఉంటుంది, రెడ్మీ నోట్ 6 Proలో ఫేస్ అన్లాక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రామ్తేజ మొడుగు, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ బ్రో? సో మీరు యూట్యూబ్ పరంగా అడిగారు అనుకుంటున్నాను. నా ఎయిమ్ అంటే తెలుగులో మంచి క్వాలిటీ కంటెంట్ రావాలి, మంచి స్టాండర్డ్స్లో రావాలి వీడియోస్, ఒక టీమ్ని డెవలప్ చేయాలి. సో బీబోమ్, C4E టెక్ ఇలాంటి వీడియోస్ తెలుగులో రావాలి. యూట్యూబ్ పరంగా అయితే అది నా ఎయిమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బొన్గాల మహేష్, బ్రో OLXలో లో కాస్ట్లో ఉన్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ అండ్ యాడ్స్ ఉన్నవి నమ్మచ్చా? అండ్ వాటిని పర్చేజ్ చేయొచ్చా? లైక్ OnePlus 6, S9 Plus, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో OLXలో ఇది ఒక పెద్ద స్కామ్. సపోజ్ OnePlus 6 35,000 అయితే OLXలో 20,000 న్యూ OnePlus 6 అని పెడతారు, యాడ్ పెడతారు. మనం కాల్ చేస్తే వాళ్ళు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు, అదంతా పెద్ద స్కామ్. ఒక 5,000 డిపాజిట్ చేయండి, నేను కొరియర్ చేస్తానంటారు. సో బాగా ప్రైస్ డిఫరెన్స్ ఉన్న ఏ ఫోన్ కూడా OLXలో మీరు కొనకండి, అవన్నీ ఫేక్. అండ్ ఫస్ట్ పేమెంట్ అయితే అస్సలు చేయకండి, అది 1,000 అయినా 2,000 అయినా 5,000 అయినా. సో ఇది ఒక స్కామ్ OLXలో జరుగుతుంది. సో మీరు కాల్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ మొబైల్ని చూసి బిల్, IMEI నెంబర్ అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఫస్ట్ మీరు డిపాజిట్ చేయండి కొంత అమౌంట్, కొరియర్లో పంపిస్తామంటే మాత్రం అది ఫేక్.
మీరు లైవ్లో మొబైల్ చూడండి, బిల్ ఐఎంఈఐ నెంబర్ అవన్నీ చెక్ చేసుకోండి, ఫోన్ డీటెయిల్గా చెక్ చేసుకోండి, అప్పుడు మాత్రమే తీసుకోండి. ఇలాంటి యాడ్స్ చాలా చూశాను ఓఎల్ఎక్స్లో. మంచి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ చాలా తక్కువ కాస్ట్కే ఉంటాయి, అవంతా స్కామ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ కుమార్, రియల్మీ 2 Pro పై అప్డేట్ వస్తే ఎల్ఈడి నోటిఫికేషన్ సెట్టింగ్స్ వస్తుందా? సో మనకి హార్డ్వేర్ ఎల్ఈడి నోటిఫికేషన్ అనేది అది లేదు. పై అప్డేట్ వచ్చినా హార్డ్వేర్ని అయితే తీసుకురాలేదు, అది సాఫ్ట్వేర్ అప్డేట్. సో పై అప్డేట్లో ఎల్ఈడి నోటిఫికేషన్ అయితే రాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సిహెచ్ పండు, నోట్ 4కి ఎంఐ A10 స్టేబుల్ రామ్ వచ్చి 1 వీక్ అయింది అని తెలిసింది, కానీ నా ఫోన్కి ఇంకా రాలేదు. సో మీరు ఎంఐఐ డౌన్లోడ్స్లో నోట్ 4ని సెలెక్ట్ చేసుకొని స్టేబుల్ రామ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి మీకు అప్డేట్ రాకపోతే. ఎందుకంటే బ్యాచెస్ వైజ్గా వస్తాయి అప్డేట్స్, కొన్నిసార్లు లేట్ అవుతాయి. వాళ్ళు అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకుంటారు అప్పుడప్పుడు. సో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. మీరు ఎంఐఐ సైట్ నుంచి స్టేబుల్ రామ్ని, నోట్ 4కి స్టేబుల్ రామ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెంకట నాగరాజన్, రెడ్మీ నోట్ 4 నుంచి నోట్ 6 Proకి అప్గ్రేడ్ అవ్వచ్చు? రెడ్మీ నోట్ 4 నుంచి నోట్ 6 Proకి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో నోట్ 5 Pro నుంచి రెడ్మీ నోట్ 6 Proకి అప్గ్రేడ్ కావాల్సిన అవసరం లేదు, కానీ రెడ్మీ నోట్ 5 అండ్ రెడ్మీ నోట్ 4 నుంచి నోట్ 6 Proకి అప్గ్రేడ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టెక్నో స్పార్క్ తెలుగు, నా ఛానల్ నేమ్ మీ ఛానల్లో అనౌన్స్ చేస్తా అన్నారు, ప్లీజ్ ఎంకరేజ్ అజ్ అన్న, Q&Aలో చెప్పు అన్న. సో చూడండి, టెక్నో స్పార్క్ తెలుగు మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచిగానే వీడియోస్ చేస్తున్నాడు, కొంచెం టైం పడుతుంది. సో ముందుగానైతే స్టడీస్ మీద బాగా ఫోకస్ చేయి, యూట్యూబ్ ఒక సైడ్కి అలా ఉంచేసుకో, ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియోస్ చేయి. యూట్యూబే మెయిన్ ఎయిమ్గా అయితే వీడియోస్ చేయకు. అండ్ కంటెంట్ బాగుంటుంది, ఒకసారి అయితే చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాయుడు జాగ్రత్త, హాయ్ బ్రో, రెడ్మీ నోట్ 5 Pro 10.2 అప్డేట్ చేసిన తర్వాత కెమెరా అండ్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ప్లీజ్ రిప్లై. సో నా దగ్గర అయితే ప్రజెంట్ రెడ్మీ నోట్ 5 Pro లేదు. సో మన సబ్స్క్రైబర్స్ నుంచి కూడా నేను ఎలాంటి ఇష్యూస్ అయితే వినలేదు. సో దీనిపైన ఇప్పుడైతే నేను ఏం కమెంట్ చేయలేను, ప్రజెంట్ అయితే నేను చెక్ చేయలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేటిఎం మనీ, మీరు ఎవరికి ఓటు వేస్తారు ప్లీజ్? సో మా కాన్స్టిట్యుయెన్సీలో మంచి వ్యక్తికే ఓటేస్తాను. సో ఏ పార్టీ అని ఏం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ వాసు, భయ్యా ఎంఐ నోట్ 6 Pro ప్రైస్ ఎక్స్పెక్ట్ ఎంత ఉండొచ్చు? ఒక 15,000 ప్రైస్ రేంజ్లో ఉండొచ్చు, కానీ అది కూడా ఓవర్ ప్రైసే. సో ప్రజెంట్ రెడ్మీ నోట్ 5 Pro ప్రైస్ ఉంటేనే కరెక్ట్ అనేది నా ఒపీనియన్. ఒక 13,000-14,000 ప్రైస్ రేంజ్లో అగ్రెసివ్గా ఉంటేనే రెడ్మీ నోట్ 6 Pro అయితే సర్వైవ్ అవుతుంది రియల్మీ 2 Pro నుంచి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సడక్రాజ్, వీళ్ళలో మీకు ఇష్టమైన టెక్ ఎవరు? 1 రంజిత్, టెక్నికల్ గురుజీ, ప్రసాద్ టెక్, ఆసిఫ్ అంటే హఫీజ్ అన్న కావచ్చు, అండ్ నెక్స్ట్ నాని ప్రభాకర్, అండ్ 6 మీరు. సో మన మీద మనకు నమ్మకం ఉండాలి కాబట్టి నాకైతే నేను ఫస్ట్ ఇష్టం, అంటే అందరూ ఇష్టమే, ఫస్ట్ ఎవరు అంటే నా మీద నాకైతే నమ్మకం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను. అండ్ ప్రతి ఒక్కరు ఏ టెక్ ఛానల్ రన్ చేసే వాళ్ళైనా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పిన పేర్లలో ప్రతి ఒక్కరు కొన్ని గంటలు నైట్ 4-5 వరకు వర్క్ చేసే వాళ్ళే. అలా వర్క్ చేయకపోతే ఏ టెక్ ఛానల్ రన్ అవ్వదు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు బాగా రన్ చేసే వాళ్ళే ఛానల్. సో ఎంత కష్టపడతారో నేను అర్థం చేసుకోగలను. అంత సబ్స్క్రైబర్స్ని హ్యాండిల్ చేయడం అంటే, అంతమందిని సాటిస్ఫై చేయడం అంటే మామూలు విషయం కాదు. సో వీళ్ళందరూ నాకైతే ఇష్టమే. సో ఎవరో ఒక్కరి పేరు అయితే చెప్పడం కష్టం, అందరూ ఇష్టమే. తెలుగులో ప్రసాద్ అన్న, హఫీజ్ అన్న, నాని అన్న, వీళ్ళందరూ కూడా నాకైతే ఇష్టమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శశి రంది, నాది సామ్సంగ్ గెలాక్సీ J3 Pro వాడుతున్నాను, అయితే J సిరీస్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ ఓరియో ఎప్పుడు వస్తుంది? నౌ దిస్ ఫోన్ ఈజ్ ఆన్ ఆండ్రాయిడ్ లాలీపాప్లో ఉందంటే మీరు అప్డేట్ గురించి మర్చిపోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టెక్ ఇన్ తెలుగు, అన్న నీ పబ్జీ ఐడి కావాలి, నా పబ్జీ ఐడి Tech24 నవీన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాగర్ గుల్లా, December 5th Nokia 9 ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ప్రైస్ ఎంత ఉండొచ్చు? అండ్ Nokia 8.1 ప్రైస్. సో Nokia 9 యొక్క ప్రైస్ అయితే 40,000 రేంజ్లో ఉంటుంది. December 5th అయితే వాళ్ళ ఒక లాంచ్ ఈవెంట్ అయితే ఢిల్లీలో ఉంది. సో అక్కడ లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ Nokia 8.1 యొక్క ప్రైస్ అయితే మనకి 24,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది. Nokia 8.1 మనకి November 28th లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పట్టాభిక్ గట్టి, రియల్మీ 2 పై అప్డేట్ ఎప్పుడు వస్తుంది? సో నో అఫీషియల్ ఇన్ఫో, వాళ్ళైతే ట్విట్టర్లో అడగండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. మేబీ డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మను, అన్న మీరు చెప్పినట్టు నేను ఎంఐ 10 అప్డేట్
చేశాను ఆ తర్వాత అప్డేట్స్ వస్తాయి. డెఫినెట్గా మాన్యువల్గా అప్డేట్స్ ఇన్స్టాల్ చేసినా మనకి సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసి కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు మనకి నార్మల్ అప్డేట్స్ రావు. కానీ సిస్టమ్ అప్డేటర్ యాప్తో మనం ఏ ఓటీఏని ఏ జిప్ ఫైల్ని ఇన్స్టాల్ చేసినా మనకి అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫనీ ముక్కమల, ఈజ్ నైట్ సైట్ వర్కింగ్ ఆన్ పైప్ బెటా ఇన్ పోకో ఫోన్? ఎస్, వర్కింగ్. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు ఆ వీడియోని ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మరో ముఖ్య విషయం, ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో చేశాను. దానివల్ల అయితే కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చింది. సో లైవ్ అయితే డిసేబుల్ అయ్యింది. సో అందుకే మన ఛానల్లో లైవ్ అయితే రావట్లేదు. సో మనం మరో ఛానల్లో అయితే లైవ్ చేస్తాను ఒక 200 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత. ఆ ఛానల్ ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, టెక్ టికెట్, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ 16. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. మీ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ అడగండి, నెక్స్ట్ వీక్ డెఫినెట్గా అడుగుతాను. అండ్ మీరు అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం ట్విట్టర్లో అడగండి. సో ఫస్ట్ పిక్ చేస్తాను ట్విట్టర్ నుంచే, తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో క్వశ్చన్స్, తర్వాత వీడియో కింద అడిగిన క్వశ్చన్స్ని అయితే పిక్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ 16. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ 16. కెమెరా మాత్రం కాకపోతే డిస్ప్లే అండ్